దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించింది కేంద్రం. తెలంగాణ కొత్త గవర్నర్గా శివప్రతాప్ శుక్లాను నియమించింది. అలాగే ప్రస్తుత తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్రకు వెళ్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు గవర్నర్లను కేంద్రం నియమించింది. తెలంగాణ కొత్త గవర్నర్గా శివప్రతాప్ శుక్లాను నియమించడం జరిగింది. అలాగే ప్రస్తుత తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు మహారాష్ట్రకైతే వెళ్తున్న సందర్భాలు నెలకొన్నాయి. ఇక కేంద్రం వివిధ రాష్ట్రాలకు గవర్నర్లను నియమించింది. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు చేరుకున్నారు? పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రేఖ, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం జరిగింది. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మరోవైపు పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ రాజీనామాకు ఇటు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఇప్పుడు ప్రధానంగా తెలంగాణకు నూతన గవర్నర్ ను నియమించింది. శివప్రతాప్ శుక్లాను తెలంగాణకు నియమించింది. ప్రజెంట్ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా శివప్రతాప్ శుక్లా ఉన్నారు. ఆయన తెలంగాణ గవర్నర్ గా నియమించారు. ఇప్పుడు తెలంగాణ గవర్నర్ గా ఉన్న జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్ర గవర్నర్ గా నియమించారు. ఇటీవల మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న రాధాకిషన్ అటు ఉపరాష్ట్రపతిగా పదవి బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆయన స్థానంలో జిష్ణుదేవ్ వర్మను నియమించారు. ఇక ప్రజెంట్ తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రధానంగా ఆయన రాజకీయ జీవితం అనేది ఉత్తరప్రదేశ్ ప్రస్థానం 1983లో బీజేపీలో చేరారు. బీజేపీ నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. 1989లో తొలిసారిగా గోరఖ్పూర్ నగర్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక ఉత్తరప్రదేశ్ మంత్రిగా కూడా పనిచేశారు. కళ్యాణ్ సింగ్, రామ్ ప్రకాష్ గుప్తా, రాజ్నాథ్ సింగ్ ప్రభుత్వాల్లో ఆయన జైలు, న్యాయ శాఖ, అలాగే గ్రామీణాభివృద్ధి వంటి కీలక శాఖల మంత్రిగా కూడా పనిచేశారు. ఇటు కేంద్ర రాజకీయాల్లో కూడా కీలకంగా వ్యవహరించారు. 2016లో రాజ్యసభ సభ్యునిగా ఆయన ఎన్నికయ్యారు. 2015లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా కూడా ప్రజెంట్ తెలంగాణకు నియమితులైన గవర్నర్ శివప్రతాప్ శుక్లా అనేక బాధ్యతలను చేపట్టారు. ఇక 13 ఫిబ్రవరి 2023న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమితులయ్యారు. ఇప్పుడు అక్కడి నుంచి తెలంగాణకు ట్రాన్స్ఫర్ అవుతున్నారు. తెలంగాణ గవర్నర్ గా, నూతన గవర్నర్ గా ఇక శివప్రతాప్ శుక్లా పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇక జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్రకు నియమించారు. ఇక దీనితో పాటు వివిధ రాష్ట్రాలకు గవర్నర్ నియమించారు. నందన్ కిషోర్ యాదవ్ నాగాలాండ్ గవర్నర్ గా నియమించారు. ఇక లెఫ్టినెంట్ గవర్నర్ రిటైర్డ్ సయ్యద్ ఆతా హుస్సేన్ బీహార్ గవర్నర్ గా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. మరొక తమిళనాడు గవర్నర్ ఆర్ఎస్ రవిని పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా నియమించారు. అంటే ఆనంద్ బోస్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో తమిళనాడు గవర్నర్ ను రవిని పశ్చిమ బెంగాల్ కు పంపించారు. ఇక కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆగ్లేకర్ కు తమిళనాడు గవర్నర్ గా బాధ్యతలు అదనంగా అప్పగించారు. అంటే ప్రజెంట్ ఆయన కేరళ గవర్నర్ గా ఉన్నారు. ఇప్పుడు తమిళనాడు బాధ్యతల ద్వారా అదనంగా అప్పగించారు. ఇక లద్దాఖ్ సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్ కావిందర్ గుప్తాను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమించారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్న శివప్రతాప్ శుక్లా తెలంగాణకు ట్రాన్స్ఫర్ అయిన నేపథ్యంలో అక్కడి నుంచి అంటే తెలంగాణకు బదిలీ చేసిన నేపథ్యంలో ఇటు నియమించిన నేపథ్యంలో అక్కడ వేరొకరిని అక్కడికి హిమాచల్ ప్రదేశ్ కు లెఫ్టినెంట్ గవర్నర్ కావిందర్ గుప్తాను అక్కడ నియమించారు. ఇక ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేను లడఖ్ ఎల్జీగా నియమించారు. గత కొంతకాలం కూడా లెఫ్టినెంట్ గవర్నర్ గా ఢిల్లీలో పదవి బాధ్యతలు చేపట్టిన వినయ్ కుమార్ సక్సేనాను లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమించారు. ఇక ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గా కరణ్జిత్ సింగ్ సంధుకు బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు గవర్నర్ను నియమించింది. ఇటు సివి ఆనంద్ బోస్ రాజీనామాను ఆమోదించింది. ఇటు తెలంగాణ గవర్నర్ గా శివప్రతాప్ శుక్లాను కేంద్ర ప్రభుత్వం నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రేఖ, రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు గవర్నర్లను కేంద్రం అయితే నియమించింది. ఇక తెలంగాణ కొత్త గవర్నర్ గా శివప్రతాప్ శుక్లాను నియమించడం జరిగింది. అలాగే ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ గా ఉన్నటువంటి జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్రకు గవర్నర్ గా వెళ్లబోతున్నారు.